ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బ్యాగ్ పోడవేందిరా? 50 లక్షలుండాయిరా అందులోని. పా చూద్దాం. ఓరు నాయనో, ఏమైనాయి? అమ్మో, నగలు ఏమైపోయినాయి? అమ్మో అమ్మో. అఖిల, సూట్కేస్ దొరికిందా? లేదు. లేదు అంటే సందేహం లేదు తాత. మన ఇంట్లోకి ఎవరో చోరుడు దూరి అవన్నీ దోచుకెళ్ళిపోయాడు. మమ్మీ, ఆ చోరుడు ఎవడో కాదు, వీడే అయ్యుంటాడు. బావగారు, అఖిలమ్మా, పోలీసులకి ఫోన్ చేయండి. అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆ 50 లక్షలు ఎట్టా తిరిగి రావో నేను చూస్తాను. అలాగేనమ్మా. గోరు చుట్టు మీద గొడ్డలు పోటు పడింది తాతయ్య. 50 లక్షలు డబ్బులతో పాటు అత్తయ్య నగలు కూడా పోయాయి తాతయ్య. మాయం అవడం కాదు మమ్మీ, మాయం చేశారు. అయ్యో అయ్యో అయ్యయ్యో, అత్తయ్య ఒంటి నగలతో సహా తిరుక్షవరం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. ఇగో, మా ఇంట్లో 50 లక్షలు క్యాష్ దొంగతనం జరుగుండాది. అట్లాగే నా నగలు కూడా పోయుండాయి. దొంగలు ఎవరైనా వచ్చారా మేడం? బయట నుంచి ఏ దొంగ రాలేదు. ఇది మా ఇంటి దొంగ పనే. మీకెవరి మీద అనుమానం ఉందా మేడం? ఉండాది. ఎవరు మేడం? ఇగో, ఈ అబ్బి పైనే 100కి 100% నాకు అనుమానం. అఖిల, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? చాలా చక్కగా క్లియర్గా అర్థమవుతుండదు నాయనా. అదే కరెక్ట్ అయితే సొంత అల్లుడు పైన పోలీసులకి ఇలా ఎందుకు చెప్తావు అఖిల? ఎందుకు చెప్పకూడదు నాయనా? ఈ అఖిలాండేశ్వరి ముందు సొంత కొడుకు తప్పు చేసినా, సొంత కూతురు తప్పు చేసినా ఇదే చేస్తా. ఇప్పుడు అదే చేసుండా. మీరు కరెక్ట్గా అరవాలి అనుకుంటే నా డబ్బు నగలు కాజేసిన మీ మనవడి మీద అరవండి. డబ్బులు పోగొట్టుకున్న నా మీద కాదు. అఖిల, నా మనవడి ఆ డబ్బు నగలు తీసేనడానికి ఆధారాలేంటి? అవి కనిపెట్టేదానికి పోలీసులు వచ్చుండారు కదా నాయనా. ఇప్పుడు వాళ్ళు నీ మనవణ్ణి తీసుకుపోయి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి ఆధారాలు కక్కిస్తారు. ఆ డబ్బు నగలు తెచ్చిస్తారు. అప్పుడు మాట్లాడదుగానిలే నాయనా. ఎస్ఐ గారు, ఏంది ఇంకా అట్ట చూస్తానే ఉండారు? ఈ అబ్బిని అరెస్ట్ చేసి పట్టుకుపోండి. నా డబ్బు నగలు యాడ దాచినాడో అవి నాకిప్పించండి. సార్, వచ్చి జీప్ ఎక్కండి. ఎక్కుతా, ఎక్కడానికి రెడీగా ఉన్నా. మయ్యా, ఈడి గొంతులో భయం కనపడటం లేదు, బలం కనపడుతుంది. అంటే ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నాడని అర్థమయ్యా. చూడండి ఆలపాటి అత్తయ్య గారు, నేను మీ డబ్బు 50 లక్షలు మరియు మీ నగలు మాయం చేశానని మీరు నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
ఆమె కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. వెరీ నైస్ నైస్. 50 లక్షలే కదా? ఆ? అక్షరాల 50 లక్షలే. అయితే ఒక పక్క ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని చెప్పింది ఎవరు? మీరే. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాను అని మీడియా మొహంగా ఏడ్చింది ఎవరు? మళ్ళీ మీరే. మరి అంత నష్టాల్లో కష్టాల్లో ఉన్న మీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పానమ్మయ్యా, చేశాడు మయ్యూ. ఈడు పెద్ద స్కెచ్ చేశాడు మయ్యా. అకార్డింగ్ టు ది లా ఈ పరిస్థితుల్లో మీ డబ్బులు ఎలా పోయాయి అని నా మీద కేసు పెట్టడం కాదత. అంత డబ్బు ఎలా మీ దగ్గరుందని నేను కంప్లైంట్ చేయాలి. ఎవరికి అనుకున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎస్ఐ గారు, నేను ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ ఆలపాటి వారిని ఎడాపెడా ఎంక్వైరీ చేస్తారు. బ్లాక్ మనీ దాచింది అని ఆవిడ్ని పట్టుకుంటారు. ఆ బ్లాక్ మనీని మాయం చేశాననే అనుమానం మీద మీరు నన్ను అరెస్ట్ చేదురు గాని. ఇప్పుడే ఫోన్ చేస్తానే. బాబు, వెంకీ బాబు, yes ఈ కదా మాత్రం మామ? దానికి ఇన్కమ్ ట్యాక్స్ దాకా ఎందుకు? మీ అత్తయ్యతో నేను మాట్లాడతాగా. ప్లీజ్ క్యారీ ఆన్. బావగారు, వాణ్ణెందుకు బతిమలాడుతా ఉండారో? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏంది, నేను మేనేజ్ చేస్తా కదా. వాళ్ళు ఎంట్రీ ఇస్తే నువ్వు మేనేజ్ చేయడం జరగదమ్మా. నువ్వే పూర్తిగా డ్యామేజ్ అయిపోతావు. ఆ 50 లక్షలు పూర్తిగా బ్లాక్ మనీ. నీ మీద పెద్ద బ్లాక్ మార్క్ పడిపోద్ది. వర్కర్లందరూ ఎదురు తిరుగుతారు. పార్టీ వాళ్ళు నీ టిక్కెట్ ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఊర్లో, ఫ్యాక్టరీలో, పార్టీలో నీకున్న పేరంతా తుడిచిపెట్టుకుపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారో? ఆ వెంకీగాడిని విడిచిపెట్టమ్మా. పోలీసులు వెనక్కి పంపు. మరి మన 50 లక్షలు? అవి ఎలాగోలా మన చేతికొచ్చేలా నేను పథకం వేస్తాను. అబ్బా, పరిస్థితి అర్థం చేసుకోమ్మా. ఎస్ఐ గారు, మేడం, ఇగో ఇప్పుడు ఈ కేసులవి ఏం వద్దులేండి. అవసరమైతే నేను మీకు ఫోన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఇంకా వెళ్ళండి. అలాగే మేడం, ఆ, పదండి. అది దేవరపాటి దెబ్బ, ఆలపాటి అబ్బా అంటే ఇట్టు ఉంటది మరి.